Hello everyone, welcome to our channel. Railway Recruitment Board Junior Engineer RRB JE 2024 ఎగ్జామ్ కి యూస్ఫుల్ అయ్యేటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అండి. మరిది RRB JE 2019 అనగా 2019లో జరిగినటువంటి జూనియర్ ఇంజనీర్ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది. మరి ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ద్వారా మీకు ప్రెసెంట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేటువంటిది, అలానే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఆన్ ఏ సర్టన్ సమ్ ఆఫ్ మనీ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years ఈజ్ 140 at 4% per annum. Find the difference between compound interest and simple interest on the same sum at same rate and same period. సో ఇక్కడ మీకు క్వశ్చన్స్ చాలా మంది క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటున్నారు. సో కాబట్టి మీకు ఫస్ట్ లో క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ మన ఛానల్లో ఏ విధంగా ఉంటుంది అనేది చెప్తానండి. మరి బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం 2 లాంగ్వేజ్ లో కూడా క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ తో ఇస్తాను. సో దానికి ఎగ్జాంపుల్ గా మీకు ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది అనేది మీరు మీ యొక్క ఇచ్చేటువంటి రేటింగ్ మీన్స్ ఇక్కడ లైక్స్ అన్నమాట. సో అట్లీస్ట్ 1000 లైక్స్ అవగానే మీకు ఈ క్వశ్చన్స్ అన్ని కూడా విత్ ఎక్స్ప్లెనేషన్ తో మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మరి ఈ ఫస్ట్ క్వశ్చన్ అండ్ సెకండ్ క్వశ్చన్స్ కి ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఆర్ఆర్బి జేఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఇది. సో ఇది 2019 మే 23 షిఫ్ట్ 1లో అడిగినటువంటి క్వశ్చన్. సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ కి సంబంధించిన క్వశ్చన్ ఇది. సో క్వశ్చన్ ఏమని ఇచ్చారంటే, ఆన్ సర్టన్ సమ్ ఆఫ్ మనీ అంటే కొంత మొత్తం పైన ద సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years ఈజ్ 140 at 4% per annum. బారు వడ్డీ 2 సంవత్సరాల కాలానికి 4% వడ్డీ రేటుతో ఎంత అయింది? సంవత్సర కాలానికి 4% వడ్డీ రేటుతో 140 రూపాయలు అయింది 2 సంవత్సరాల కాలానికి అన్నాడు. తర్వాత ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ద సేమ్ సమ్ అట్ సేమ్ రేట్ అండ్ సేమ్ పీరియడ్. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ అడుగుతున్నారు. ఎన్ని సంవత్సరాలకి ఎంత అమౌంట్ కంటే ఒకే అమౌంట్కి అంటే ఒకే అసలుకి ఒకే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి అనగా ఒకే వడ్డీ రేటుకి ఒకే కాలానికి సేమ్ పీరియడ్. సో సింపుల్ ఇంట్రెస్ట్ చేసేటప్పుడు మనకి సేమ్ పీరియడ్ అంటే 2 years, సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 4%. మరి సేమ్ సమ్ అంటే సమ్ కనుక్కోవాలి అనగా అసలు కనుక్కోవాలి. సో అసలు కనుక్కుంటే మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ వాడిచ్చాడు సింపుల్ ఇంట్రెస్ట్. మరి మనం కనుక్కోవాల్సినది ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కుంటే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. మరి దీనికి నార్మల్ మెథడ్ ఉంది, ఒక షార్ట్ కట్ మెథడ్ ఉంది. సో మరి షార్ట్ కట్ మెథడ్ ఏ విధంగా చేయాలని చెప్పేసి 2 కూడా చెప్తాను. ముందుగా నార్మల్ మెథడ్లో ఎలా చేయాలో చెప్తాను, బట్ నార్మల్ మెథడ్ కొంచెం టైం టేకను. మనకు కొంత మొత్తం పైన అన్నాడు అంటే మనకు అసలు ఇవ్వలేదు. మరి ఎలా కనుక్కోవాలి అసలు అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అని ఇచ్చాడు, ఆ క్లూ నుంచి కనుక్కుంటాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతకి? 2 years కాలానికి 2 సంవత్సరాల కాలానికి సాధారణ వడ్డీ లేదా బారు వడ్డీ ఎంత అవుతుందన్నాడు? 140 రూపాయలు అవుతుందన్నాడు. మరి 1 సంవత్సరానికి ఎంత అవుతుందండి? 1 సంవత్సరానికి ఎంత అవుతుంది అంటే దీంట్లో సగం 140 డివైడెడ్ బై 2 అంటే 70 అవుతుంది. సగం దాంట్లో, ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 1వ సంవత్సరం ఎంత ఉంటుందో 2వ సంవత్సరం కూడా అంతే ఉంటుంది. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే వడ్డీకి వడ్డీ వేస్తారు, వడ్డీ మీద వడ్డీ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఉండదు. మరి దీని నుంచి మనము సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ I = PTR/100 ఇది ఫార్ములా. దీని నుంచి మనకి ఇందులో టైం తెలుసు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు, ఇంట్రెస్ట్ తెలుసు. కాబట్టి ప్రిన్సిపల్ ఒకటే కనుక్కోవాలి. దానికి ఫార్ములా P = ఇంట్రెస్ట్ ఇంటూ 100 డివైడెడ్ బై టైమ్ ఇంటూ R. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకు ఇంట్రెస్ట్ 70 ఇంటూ 100 డివైడెడ్ బై టైం 1 year ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4%. 4. సో 4 25 100, 25 ఏళ్ళ 175 0. సో మనకి ఇది ఏంటిది? ప్రిన్సిపల్ అంటే అసలు అంటే సమ్. మరి దీనికి వడ్డీ ఎంత వచ్చింది? 2 సంవత్సరాలకి సాధారణ వడ్డీ లేదా బారు వడ్డీ అని 140 రూపాయలు.
మరి కనుక్కోవాల్సినది మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ కనుక్కోవాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా కనుక్కోవాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కుంటే అప్పుడు రెండింటికి డిఫరెన్స్ తెలుసుకోవచ్చు. వాడు అడిగిందే మనకు ఆ రెండింటి మధ్య తేడా వ్యత్యాసం ఎంత అని అడిగారు. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ T, ఈ ఫార్ములా. సో అసలు 1750 ఇంటూ 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% డివైడెడ్ బై 100 హోల్ పవర్ 2, 2 సంవత్సరాల కాలానికి. సో దీన్ని రాసుకుంటే మనకు 1750 ఇంటూ 100 ఇంటూ 1 100 ప్లస్ 4 104 డివైడ్ బై 100 ఇంకొక 104 డివైడ్ బై 100, ఎందుకు స్క్వేర్ ఉంది కాబట్టి. సో దీన్ని మనం ఇక్కడ జీరోస్ క్యాన్సిల్ చేసుకునేలాగా క్యాల్కులేషన్ చేసుకుంటే మనకు 1892.8 రూపాయలు వస్తుంది. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాదు, అమౌంట్ ఫార్ములా. మరి అమౌంట్ ఫార్ములా అంటే ఇందులో అమౌంట్ ఈక్వల్స్ టు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ రెండు ఉంటాయి. అంటే మనకి 1892లో అమౌంట్తో పాటు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఉంది, చక్రవడ్డీ. మనకి ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి కాబట్టి సో సిఐ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ ఈక్వల్స్ టు అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది ఇప్పుడు? 1892లో నుంచి ప్రిన్సిపల్ ఎంత? 1750 తీసేస్తే 142.8 వస్తుంది. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. మరి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 140 వాడే ఇచ్చాడు. మరి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మధ్య డిఫరెన్స్ ఎంత అవుతుంది ఇప్పుడు? 142.8 మైనస్ 140 అనగా 2.8 రూపీస్. మనకు ఆన్సర్ అయితే థర్డ్ ఆప్షన్. బట్ ఇది కొంచెం టైం టేకన్ కదా. మరి దీనికి షార్ట్ కట్ మెథడ్ ఎలాగా? సో షార్ట్ కట్ మెథడ్ కూడా ఈజీగా చెప్తానండి. సో మనకు వాడు ఏమని ఇచ్చాడు? సింపుల్ ఇంట్రెస్ట్ 2 సంవత్సరాలకి 140 అని ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 2 సంవత్సరాలకి మనం కనుక్కోవాలంటే ప్రిన్సిపల్ కనుక్కోవాలి, ఇదంతా చేయాలి. కానీ మనకు ప్రిన్సిపల్తో ఇక్కడ అవసరం లేదండి. ప్రిన్సిపల్తో అవసరం లేకుండానే డైరెక్ట్గా చేయొచ్చు. చూడండి, ఫస్ట్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 70 రూపాయలు, ఎందుకంటే దీంట్లో సగం ఉంటుంది. మరి ఫస్ట్ ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది? సో ఫస్ట్ ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా సింపుల్ ఇంట్రెస్ట్ అయినా రెండు ఒకటే ఉంటాయి. మరి సెకండ్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి సేమ్ ఉంటుంది. మరి సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 70 రూపాయలు ప్లస్ దాంతోపాటుగా 70లో మళ్ళీ 4% ఇంత ఉంటుంది. 70 ప్లస్ మళ్ళీ, ఎందుకంటే వడ్డీ పైన వడ్డీ వేస్తున్నాడు. సో వడ్డీ పైన వడ్డీని చక్రవడ్డీ లేదా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం. 70 రూపాయల వడ్డీ కాబట్టి 70 రూపాయల పైన మళ్ళీ ఇంకొక 4%. సో 4 0 0 క్యాన్సల్, 2 2 2 5 10, 7 2 14/5 అంటే 70 ప్లస్ 14/5, 5 2 10, 5 8 40. సో ఇక్కడ ఈ 70 ఈ 70 పోతే ఇంకెంత ఉండదు ఎక్స్ట్రా 2.8. ఆ 2.8 మనకు డిఫరెన్స్. సింపుల్గా చేయొచ్చండి ఇలాగా. సో మనకి ఇక్కడ కాన్సెప్ట్ అనేది అర్థం అవ్వాలి. మొదటి సంవత్సరానికి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సేమ్ ఉంటాయి. మనకు తేడా అనేది ఎక్కడ వస్తుంది? సెకండ్ ఇయర్లో వస్తుంది. కాబట్టి ఆ సెకండ్ ఇయర్లో వడ్డీ పైన వడ్డీ ఎక్కువ పడడం వల్ల మాత్రమే కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్లో డిఫరెన్స్ వస్తుంది. ఆ డిఫరెన్స్ మాత్రం కనుక్కుంటే సరిపోతుంది. సింపుల్గా 2.8. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో జనరల్ సైన్స్ నుంచి, హౌ విల్ ద లైట్ రేస్ పాసింగ్ ఫ్రమ్ ఎయిర్ ఇంటూ ఏ గ్లాస్ ప్రిజమ్ బెండ్? కాంతి కిరణాలు గాలి నుండి గాజు పట్టకంలోకి వెళ్తే ఎలా వంగి ప్రయాణిస్తాయని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ ఏమని ఇచ్చారు? ఆల్మోస్ట్ అట్ 90 degrees విత్ నార్మల్, అవే ఫ్రమ్ ద నార్మల్, టువర్డ్స్ ద నార్మల్, యాజ్ ద నార్మల్ అని ఇచ్చారు. మరి ఇక్కడ ఏ వైపు వంగి ఉంటాయంటే, సో టువర్డ్స్ ద నార్మల్ అండి, సాధారణం వైపు వంగి ఉంటాయి. సో నార్మల్ వైపు వంగి ఉంటాయి. మరి ఇది ఎలాగంటే దీనికి ఏ ధర్మం వర్తిస్తుంది? సో కాంతి యొక్క ధర్మం ఏది అంటే
ఏ ఫినామినన్ ప్రకారం ఇది పనిచేస్తుంది అంటే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. దీన్ని మనం తెలుగులో కాంతి వక్రీభవన ధర్మం ఆధారంగా, కాంతి వక్రీభవన ధర్మం ఆధారంగా ఇది పనిచేస్తుంది. అంటే ఈ విధంగా అండి. సో ఈ స్ట్రైట్ ఉన్నటువంటిది నార్మల్. సో నార్మల్ వైపు మనం ఇలా ఇచ్చేటువంటి, సో మనం పంపించేటువంటి రే ఇది గాజు పట్టకం. సో ఈ గాజు పట్టకం ఇది నార్మల్ అన్నమాట, ఈ డాటెడ్ లైన్స్ నార్మల్. సో మరి ఇక్కడ ఏ వైపు వంగుతున్నది? ఇదే కదా నార్మల్ స్ట్రైట్. సో నార్మల్ వైపు వంగి ఉంటుంది. సో ఎందుకు ఈ విధంగా నార్మల్ వైపు వంగి ఉంటుంది ఈ కాంతి వక్రీభవన ధర్మం ఆధారంగా అంటే, ఇక్కడ కాంతి అనేది ఒక్కొక్క యానకంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. గాలిలో ఒక విధంగా ఉంటుంది, గాజులో ఒక విధంగా ఉంటుంది. మరి ఒక యానకం నుండి ఒక యానకంలోకి అంటే గాలిలో నుండి గాజు పట్టకంలోకి వెళ్తా ఉంది, ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి వెళ్తా ఉంది కదా. మరి గాలిలో కాంతి వేగం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే గాలి తేలికైంది కాబట్టి. మరి గాజు యొక్క సాంద్రత ఎక్కువగా ఉంటుంది. సో డెన్సర్గా ఉన్నటువంటి వాటిలో, డెన్సర్ మీడియంస్లో తక్కువగా ఉంటుంది ఈ యొక్క స్పీడ్ ఆఫ్ ది లైట్. అలానే రేరర్ మీడియంస్ అంటే గాలి లాంటి తేలికైన వాటిలో స్పీడ్ ఆఫ్ ది లైట్ స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. మరి ఇక్కడ ఈ గాజు అనేది సాంద్రత గల యానకం. సో ఇక్కడ ఇది డెన్సర్ మీడియం అంటాం. రేరర్ మీడియంలో నుంచి డెన్సర్ మీడియంలోకి వెళ్ళినప్పుడు అంటే తేలికైనటువంటి యానకంలో నుంచి సాంద్రత యానకంలోకి ఈ కాంతి ప్రవేశించినప్పుడు ఏమవుతుంది అంటే, సో ఇక్కడ గాలిలో తేలికగా ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా ఉంటుంది, సాంద్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి గాజులో తక్కువగా ఉంటుంది కాంతి వేగం, అందువల్ల వంగి ప్రయాణిస్తుంది. దీనికి కారణమైనటువంటిది రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, కాంతి వక్రీభవన ధర్మం అని చెప్పుకోవచ్చు. దానికి రీజన్ కూడా అది రేరర్ మీడియంస్ లో స్పీడ్ ఎక్కువగా ఉంటుంది, డెన్సర్ మీడియంలో స్పీడ్ అనేది తక్కువగా ఉంటుంది, లైట్ స్పీడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి క్వశ్చన్స్ కి మీరు ఒక లైక్ వేయండి. అదే విధంగా మీకు నెక్స్ట్ వీడియోస్ లో క్వశ్చన్స్ ఉంటాయి. అయితే మీకు ఈ వీడియోలో ఈ 2019 24th మే షిఫ్ట్ 3లో జరిగినటువంటి క్వశ్చన్స్ ని ఏ విధంగా ఉంటాయనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇందాక ఇచ్చినటువంటి క్వశ్చన్స్ కి మీరు 1000 లైక్స్ ఈ వీడియోకి ఇచ్చినట్టయితే మీకు కంపల్సరీ నెక్స్ట్ వీడియోస్ నుంచి ఎవ్రీడే ఈచ్ వీడియోలో అట్లీస్ట్ 10 క్వశ్చన్స్ ని విత్ ఎక్స్ప్లెనేషన్ తో సహా అందించడం జరుగుతుంది. ఇవి వెరీ 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 యూస్ఫుల్ టు ద అప్కమింగ్ RRB JEE 2024 ఎగ్జామ్. డోంట్ మిస్ ఇట్. సో మరి ఈ క్వశ్చన్ చూసినట్టయితే కింద ఇచ్చిన ఐచ్ఛికాల నుంచి భిన్నమైన దానిని ఎంచుకోండి అన్నారు. సో అనగా మనకు క్వశ్చన్ ఏమిటంటే ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ ఫ్రమ్ గివెన్ ఆప్షన్స్. ఆన్సర్ ఈస్ 4th one. సో ఈ క్వశ్చన్స్ జస్ట్ 100 క్వశ్చన్స్ ని కూడా మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో టోటల్ క్వశ్చన్స్ అన్ని జస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తో ఇస్తున్నానండి. నెక్స్ట్ వీడియోస్ లో కంపల్సరీ వీటికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో యానకపు సాంద్రతతో ఒక ధ్వని తరంగం ఒక డోలనం పూర్తి చేయడానికి పట్టే కాలాన్ని ఇలా పిలుస్తారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ద టైమ్ టేకన్ ఫర్ వన్ కంప్లీట్ ఆసిలేషన్ ఆఫ్ ఎ సౌండ్ వేవ్ ఇన్ ద డెన్సిటీ ఆఫ్ ది మీడియం? ఆన్సర్ ఒక భ్రమణ కాలం అంటారు. నెక్స్ట్ వన్, మిస్టర్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న భారతదేశపు మొట్టమొదటి బాడీ బిల్డర్ ఎవరు? ఆన్సర్ మోనోతోష్ రాయ్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో పీయూష గ్రంథి ఎక్కడ ఉంటుంది? పిట్యూటరీ గ్లాండ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా ఎగ్జామ్స్లో అడిగారు ఇది. సో ప్లీహానికి దగ్గరగా ఉంటుంది, స్ప్లీన్కి దగ్గరగా ఉంటుంది ఈ యొక్క పిట్యూటరీ గ్లాండ్ అనేటువంటిది. నెక్స్ట్ 5వ క్వశ్చన్, వాల్యూమ్ ఆఫ్ మెటీరియల్ యూజ్డ్ ఇన్ కన్స్ట్రక్షన్ ఏ hollow cylinder of height 24 centimeters and thickness 1 centimeter is 96 pi. What is the sum of the internal and external radius? సో ఈ క్వశ్చన్స్ మనకు అర్థమెటిక్ సంబంధించినటువంటివి కాబట్టి వీటి ఎక్స్ప్లెనేషన్ వింటేనే బాగుంటుందని జస్ట్ ఆన్సర్ చెప్తున్నాను. మిగిలినటువంటి జనరల్ అవేర్నెస్కి చాలా యూస్ఫుల్ అవుతాయి. ఈ క్వశ్చన్కి అయితే రైట్ ఆన్సర్ వచ్చేసి 4 సెంటీమీటర్లు.
ఇనుప లోహం కాపర్ సల్ఫేట్ చర్య జరిపే రాగి లోహం ఏర్పడుతుంది. ఈ క్రింది వాటిలో ఏ చర్య దీనికి వర్తిస్తుంది? సి ఏకస్థాన భ్రంశ చర్య. నెక్స్ట్ రాజా రవి వర్మ ఏ రంగంలో ప్రసిద్ధుడు? రాజా రవి వర్మ ఏ రంగంలో ప్రసిద్ధుడు? ఆన్సర్ చిత్రలేఖనం, సెకండ్ ఆప్షన్. సో వీడియోని లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. 1000 లైక్స్ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ వీడియోస్ అనేవి మీకు విత్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ 2019లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా విత్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటాయి. దాదాపు మీకు 1000 క్వశ్చన్స్కి పైగానే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలోని ఏ కండరం 2 చివర్లలోనూ అతికి ఉండదు? సెకండ్ ఆప్షన్ నాలుక. నెక్స్ట్, క్రింది వాటిలో క్షారం కానిది ఏది? బేస్ కానిది. C2H5OH ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, కింద ఇచ్చిన సంబంధాన్ని ఏది ఉత్తమంగా పూర్తి చేస్తుంది? సో రీజనింగ్ సంబంధించినటువంటిదండి ఇది. XVS. సో ఈ క్వశ్చన్ పేపర్ని మీరు కింద వీడియోలో ఇచ్చినటువంటి లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. నెక్స్ట్ వన్, PQ మరియు R వయస్సులు 4:7:9 నిష్పత్తిలో ఉన్న ఏజెస్కి సంబంధించినటువంటిది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి A80. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ సిరీస్ ఇచ్చారు 0.7, 0.75, 0.85, 1 అనేసి. నెక్స్ట్ ఏమొస్తుందని అడిగారు. ఆన్సర్ వచ్చేసి 1.2 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి సిరీస్లో రాంగ్ నంబర్ ఏది అన్నారు. ఆడ్ వన్ అవుట్ అడిగారండి. ఈ ఆడ్ వన్ అవుట్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఇది ఏ విధంగా చేస్తే ఈజీగా ఉంటుంది అనేది కూడా మీకు విత్ ఎగ్జాంపుల్స్తో నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆన్సర్ వచ్చేసి 18, థర్డ్ ఆప్షన్. సో ఒకేలాంటి 2 వస్తువులు ఒక్కొక్కటి 200 రూపాయల చొప్పున అమ్మడం ద్వారా ఒకదానికి 10% లాభం, ఒకదానికి 100 రూపాయల నష్టం వచ్చింది. 10% నష్టం వచ్చింది. నికర నష్టం లేదా నికర లాభం ఎంత? సో కంపల్సరీ అండి ఇలా ఈక్వల్గా 2 వస్తువుల్ని ఒకే రేటుకి అమ్మి ఒక దాంట్లో సేమ్ లాభం, ఇంకో దాంట్లో సేమ్ నష్టం వచ్చినప్పుడు కంపల్సరీ 100% నష్టమే వస్తుంది. ఎంత అనేది సో మీకు క్యాల్కులేషన్లో కూడా చెప్తాను, ఎక్స్ప్లెనేషన్లో. ఆన్సర్ అయితే ఫస్ట్ ఆప్షన్ 1%. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ 1/1 ఇంటూ 2 + 1/2 ఇంటూ 3 + 1/3 ఇంటూ 4 + 1/4 ఇంటూ 5 + 1/5 ఇంటూ 6 + 1/9 ఇంటూ 10 ఎంత అంటున్నారు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ సి. సో ఇటువంటి క్వశ్చన్స్ అన్ని షార్ట్ కట్ ట్రిక్స్ ద్వారానే ఈజీగా చేయొచ్చండి. ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో 1000 లైక్స్ టార్గెట్ అవ్వగానే కంపల్సరీ మీకు ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ లోహం మూలకాల ఆవర్తన పట్టికలో అత్యంత తేలికైనది? ఆన్సర్ బి, లిథియం. నెక్స్ట్, THRASHని UGSZTGగా సంకేతీకరిస్తే HEADని ఎలా సంకేతీకరిస్తారంటే కోడింగ్ అనమాట, కోడింగ్ డీకోడింగ్. సో ఆన్సర్ థర్డ్ వన్, IDBCగా రాయొచ్చు. కింది పేర్కొన్న 1 MA కొలతకు సమానం. ఆన్సర్ బి, 13×10⁻³ ఆమ్స్ట్రాంగ్స్. నెక్స్ట్, సో సమీకరణాన్ని సరిగ్గా చేయడానికి వీలుగా హెచ్చికలను సంకేతాలను సరైన క్రమం. అంటే ఇక్కడ మనకు ఇక్కడ సింబల్స్ అండి, మైనస్ ఇంటూ ఈక్వల్ ఉన్నాయి కదా, వాటిని మారిస్తే ఆ ఈక్వేషన్ అనేది సెట్ అవుతుంది. అది ఏ సింబల్స్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఏ సింబల్స్ని సెట్ చేయాలి అంటున్నారు. సో సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ఆర్కిమిడిస్ సూత్రం కనిపెట్టిన తర్వాత ఆర్కిమిడిస్ దేనిని నిర్ణయించాడు? సో చక్రవర్తి కిరీటంలోని బంగారు స్వచ్ఛతని. నెక్స్ట్ వన్, ఇచ్చిన సమాచారాన్ని జాగ్రత్తగా చదవండి, మరి దానికి ఇచ్చిన సరైన సమాధానం ఇవ్వండి అని ఇచ్చారు. సో ఇక్కడ మీకు ఇదైతే సిట్టింగ్ అరేంజ్మెంట్ అండి. సో సిట్టింగ్ అరేంజ్మెంట్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ వింటేనే అర్థమవుతుంది. సో దీన్ని కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వన్,
4% మరియు 6% లాభంలో ఒక వస్తువు యొక్క అమ్మకపు ధరలకు మధ్య ఉన్న నగదు వ్యత్యాసం ₹3. 2 అమ్మకపు ధరల నిష్పత్తిని కనుగొనండి అన్నారు. సో వాటి యొక్క నిష్పత్తి అడుగుతున్నారు. ఆన్సర్ అయితే 52:53. నెక్స్ట్, శబ్ద తరంగం యొక్క కంపన పరిమితి దేనిపై ఆధారపడి ఉంటుంది? సో వస్తువును కంపనం చెందించే బలం పైన ఆధారపడి ఉంటుంది. థర్డ్ వన్. నెక్స్ట్, 4:5 నిష్పత్తిలో ఉన్న రెండు సంఖ్యల కాసాగు 181 అనగా ఎల్సిఎం 180 అయితే వాటి మొత్తం ఎంత అన్నాడు. వాటి మొత్తం 81 అవుతుంది. నెక్స్ట్ వన్, ఒక సంఖ్యని 234తో భాగిస్తే 36 శేషంగా వచ్చింది. అదే సంఖ్యని 13తో భాగిస్తే శేషం ఎంత వస్తుంది? 10 వస్తుందండి. ఇటువంటి క్వశ్చన్స్ ని ఆప్షన్స్ ద్వారా కూడా చేయొచ్చు. నెక్స్ట్ వన్, వ్యక్తిగత సత్యాగ్రహాన్ని పాటించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? వినోబా భావే, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ వన్, కింది ఏ నగరంలో మానవ అంతరిక్ష వైమానిక కేంద్రాన్ని ఇస్రో 2019లో ప్రారంభించింది? బెంగళూరులో. నెక్స్ట్, ఇక్కడ సరళీకృతం ఇచ్చాడు, దీన్ని క్యాలిక్యులేషన్ చేయండి అని. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఈ క్వశ్చన్కి 31 క్వశ్చన్కి ఆన్సర్ 2√15 వస్తుంది. నెక్స్ట్, మానవ రక్తంలోని చక్కెర స్థాయిని ఏ హార్మోన్ నియంత్రిస్తుంది? ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో ఇన్సులిన్ అండి ఫస్ట్ వన్. భూపటలంలో అత్యంత సమృద్ధిగా ఉండే రెండవ లోహం ఏది? సిలికాన్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, tan ఆల్ఫా ఈక్వల్స్ టు 1/2, tan బీటా ఈక్వల్స్ టు 1/3 అయితే ఆల్ఫా ప్లస్ బీటా విలువని కనుక్కోండి అంటున్నారు. సో 45 degrees అవుతుంది, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, 3 సంవత్సరాల 10% రేటు వద్ద చక్రవడ్డీ మరియు సరళ వడ్డీ అనగా బారు వడ్డీ అండి మధ్య తేడా ఎంత? సో పెట్టుబడి ₹600 సమానం అవుతుందని ఇచ్చారు. సో దీనికి ఆన్సర్ అయితే మనకు ఫోర్త్ ఆప్షన్. ఇవన్నీ కూడా మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ వింటేనే అర్థమవుతాయండి. సో కాబట్టి ఎక్స్ప్లెనేషన్ అయితే కంపల్సరీ వినండి. మన ఛానల్లో మీకు డైలీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని విత్ ఎక్స్ప్లెనేషన్తో అందించడం జరుగుతుంది. నెక్స్ట్, ధ్వని తరంగాల ప్రతిధ్వని ద్వారా ధ్వని పునరావృతం కావడాన్ని ఇలా పిలుస్తారు? ప్రతిధ్వని అని పిలుస్తారు. నెక్స్ట్, ఈ ప్రశ్నలో 2 వాక్యాలు అనుసరించి 2 తీర్మానాలు. ఇక్కడ సిలాజిజంకి సంబంధించినటువంటిదండి. సో మోస్ట్లీ సిలాజిజం అనేది మీరు ఇంగ్లీష్లో నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇంగ్లీష్లో అయితేనే చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వన్, 38వ ఇది కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. నెక్స్ట్ 39వ ఈ ప్రశ్నలో ఒక వ్యాఖ్యానం ఇవ్వబడింది, వ్యాఖ్యానం తీర్మానాలు. సో ఇది కూడా మనకు సిలాజిజంకి సంబంధించినటువంటిదే. నెక్స్ట్, అక్షరాల గ్రూపును శ్రేణిలో లోపించినటువంటి ఇది ఆల్ఫాబెట్ సిరీస్ అండి. సో మనకి ఇక్కడ ఈ సిరీస్లో ఆన్సర్ వచ్చేసి HI అని వస్తుంది, థర్డ్ వన్. సో మళ్ళీ నెంబర్ సిరీస్ క్వశ్చన్ ఒకటి ఇచ్చారు. సో మరి ఈ నెంబర్ సిరీస్లో నెక్స్ట్ క్వశ్చన్ 117 తర్వాత 100 వస్తుంది. నెక్స్ట్ వన్, లాంథనాయిడ్లు మరియు యాక్టినాయిడ్లను డాష్ అని కూడా పిలుస్తారు. సో అంతర్గత మార్పు మూలకాలను కూడా పిలుస్తారు. నెక్స్ట్, పుట్టగొడుగు అనేది ఒక డాష్. ఇది ఒక శిలీంధ్రం అండి, పుట్టగొడుగు. నెక్స్ట్, ఇచ్చిన ఐచ్ఛికాల నుండి భిన్నమైన దాన్ని కనుక్కోండి. అంటే ఆడ్ వన్ అవుట్ కనుక్కోమన్నాడు. థర్డ్ వన్ 9. నెక్స్ట్, అమీన్ దీవి మరియు మినికోయ్ దీవులు భారతదేశపు ఏ కేంద్ర పాలిత ప్రాంత భాగంలో ఉన్నాయి? సో లక్షద్వీపులు అండి, సెకండ్ వన్. మానవ మృతదేహాన్ని విచ్ఛేదనం చేసి మరియు అధ్యయనం చేసే ప్రక్రియని వైద్య సంబంధిత చట్టాలు ఏ పేరుతో పిలుస్తారు? అటాప్సీ అని పిలుస్తారు. నెక్స్ట్, కింద జంట ప్రదర్శిస్తున్న అదే సంబంధించి కోడి సేమ్ అండి. కలరా నీరుగా కోడ్ చేస్తే ఇక్కడ ఇచ్చినటువంటి ఏవి అలా కోడ్ చేయవచ్చు అని ఇచ్చారు. సో మలేరియా, దోమ. సో కలరా నీటి ద్వారా వ్యాపిస్తుంది, మలేరియా దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఆన్సర్ సెకండ్ వన్. నెక్స్ట్ వన్, సో ఇవి స్పీడ్ అండ్ డిస్టెన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. సో ఇక్కడ కూడా మనకు ఒక సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇచ్చారు. సిట్టింగ్ అరేంజ్మెంట్కి దాని పక్కన 1 or 2 క్వశ్చన్స్ ఇస్తారు. నెక్స్ట్ 51வது కూడా మనకు ఏజెస్కి సంబంధించిన రేషియో ప్రపోర్షన్కి సంబంధించినటువంటి క్వశ్చన్.
నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో దేనిని మద్యపానమైన సారాలో ఉపయోగిస్తారు? ఇథనాల్. నెక్స్ట్, భారతదేశం మొట్టమొదటి జాతీయ ఉద్యానవనం ఏది? ఫస్ట్ నేషనల్ పార్క్ అండి, జిమ్ కార్బెట్. నెక్స్ట్ వన్, ఆర్థరైటిస్ అనే వ్యాధి దీన్ని ప్రభావితం చేస్తుంది? సో ఇది కీళ్ళను ప్రభావితం చేస్తుందండి, ఫోర్త్ వన్. నెక్స్ట్ వన్, సో ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చారండి, ఆ నెంబర్స్లో మధ్యలో ఒక బాక్స్లో నెంబర్ మిస్ అయింది, ఆ ప్లేస్లో ఏం వస్తుంది అని అడుగుతున్నారు. 25 వస్తుంది. నెక్స్ట్, వీరిలో ఒక టెస్ట్ మ్యాచ్లో భారతదేశం తరఫున సెంచరీ చేసిన తొలి క్రికెటర్ ఎవరు అని అడుగుతున్నారు? లాలా అమర్నాథ్. నెక్స్ట్, నికెల్ ఉత్ప్రేరకం ఉపయోగించి వెజిటేబుల్ ఆయిల్ హైడ్రోజనీకరణం చేసేటప్పుడు సాధారణంగా క్రింది చర్యను ఉపయోగిస్తారు? జోడింపు చర్య, థర్డ్ వన్. నెక్స్ట్, రాజ్యాంగంలోని క్రింది ఏ భాగం కేంద్రపాలిత ప్రాంతాలకు అనుబంధాన్ని కలిగి ఉంటుంది? 8వ భాగం అండి, ఫస్ట్ వన్. నెక్స్ట్, ఆర్ఓపిఈని 6821గా మరియు సిహెచ్ఏఐఆర్ని 73456గా కోడ్ చేస్తే సిఆర్ఏపిఈని ఏ విధంగా కోడ్ చేయవచ్చు అని అడిగాడు. 76421గా కోడ్ చేయవచ్చు. నెక్స్ట్, ఒక సంఖ్య నుంచి 1/7 తీసివేస్తే వచ్చే ఫలితాన్ని ఆ సంఖ్య కంటే 30 తక్కువగా ఉంటుంది, అయితే ఆ సంఖ్యను కనుక్కోండి. ఇటువంటి క్వశ్చన్స్ని ఆప్షన్స్ ద్వారా ఈజీగా చేయొచ్చండి. ఆన్సర్ అయితే 210. నాభ్యంతరం 1గా ఉండే కటక సామర్థ్యం ఎంత? 1D అండి. నెక్స్ట్, సంవత్సరాల్లో మొత్తం 4 రెట్లు మారిస్తే సాధారణ వడ్డీ రేట్లు ఎంత? 15%. నెక్స్ట్, అర్థమెటిక్ సంబంధించిందండి. నెక్స్ట్ 64, 3 వంతుల చంద్రుడు మాత్రమే కనిపిస్తుంటే దాన్ని ఏమని పిలుస్తారు? గిబ్బుమస్ మూన్ అని పిలుస్తారు. నెక్స్ట్, x - 1/x = 3 అయితే x⁴ + 1/x⁴ విలువను కనుక్కోండి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మన ఛానల్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి. నెక్స్ట్ ఇంకొకసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అయితే కంపల్సరీ ఒకటి వస్తుంది. ఆన్సర్ అయితే 119. సో ఇది నెక్స్ట్ వచ్చేసి రేషియో, ప్రపోర్షన్ అండ్ పార్ట్నర్షిప్కి సంబంధించినటువంటిది. నెక్స్ట్ వన్, 420లోని 7/4 వంతులు అనేది 200లోనే 5/3 వంతుల కంటే ఎంత ఎక్కువగా ఉంటుంది? సో ఇవి చాలా ఈజీ క్వశ్చన్స్ అండి. ఈ ఈజీ క్వశ్చన్ కూడా మీకు ఆప్షన్స్ ద్వారానే చెప్తాను. ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ వచ్చేసి 120. నెక్స్ట్ మళ్ళీ నెంబర్ సిరీస్ అడిగి 137, 15, 31 తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి అని అడుగుతున్నారు. 63. సో ఇక్కడ ఇచ్చినటువంటి చిత్రంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయని అడుగుతున్నారు. ఇందులో వచ్చేసి మనకు 20 త్రిభుజాలు ఉన్నాయి. ఫస్ట్ వన్, బ్లీచింగ్ పౌడర్ యొక్క రసాయనిక సూత్రం ఏంటి అని అడుగుతున్నారు. సో బ్లీచింగ్ పౌడర్ యొక్క రసాయనిక నామము CaOCl2. థర్డ్ వన్. నెక్స్ట్, టైమ్ అండ్ వర్క్కి సంబంధించినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ కూడా టైమ్ అండ్ వర్క్ సంబంధించినటువంటిది. సో ఇది వచ్చేసి పర్సంటేజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అంటే 73. నెక్స్ట్ 74, అర్జున పురస్కారం అందుకున్న భారతదేశం మొట్టమొదటి కాలిబంతి ఆటగాడు, ఫుట్బాల్ ఆటగాడు ఎవరు? PK బెనర్జీ, సెకండ్ వన్. నెక్స్ట్, జంతువులకి వాటి పర్యావరణం ఉండే సంబంధం గురించిన అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? ఎకాలజీ అంటారు. జంతువులకి వాటి పర్యావరణానికి సంబంధించినటువంటి అధ్యయనాన్ని ఎకాలజీ అంటారు. నెక్స్ట్, టైమ్ అండ్ వర్క్ సంబంధించినటువంటిది. నెక్స్ట్ 77 క్వశ్చన్, అణు విద్యుత్ కేంద్రాల్లో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించి విచ్ఛిన్నం కోసం వాటి అనుకూలంగా మార్చడానికి ఏ పదార్థాన్ని మెతకారిగా ఉపయోగిస్తారు? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. గ్రాఫైట్ని ఉపయోగిస్తారండి. నెక్స్ట్, గాసాగుకు సంబంధించినటువంటి క్వశ్చన్. 79 క్వశ్చన్ వచ్చేసి, ఒక మూలకం యొక్క పరమాణు సంఖ్య కేంద్రకంలోని డ్యాష్ సంఖ్యకు సమానం? ప్రోటాన్ సంఖ్యకు సమానం. నెక్స్ట్, sin A + B sin A - Bకి సంబంధించినటువంటి క్వశ్చన్, ట్రిగ్నామెట్రీ. నెక్స్ట్ 81 క్వశ్చన్, ఒక వస్తువు కదలడం ప్రారంభమై దాన్ని
ఎలాంటి ఘర్షణ పనిచే దాని మీద ఎలాంటి ఘర్షణ పనిచేయకపోతే ఏం జరుగుతుంది అంటున్నారు. వస్తువు ఆగలేదు, ఆగదన్నమాట. నెక్స్ట్ 0.004 ఇంటూ 0.5ని క్యాల్కులేట్ చేయమంటున్నారు. ఆన్సర్ అయితే సెకండ్ వన్. నెక్స్ట్ సూర్యుడు మరియు నక్షత్రాల్లో డాష్ ఉండడం వల్ల అవి మెరుస్తూ ఉంటాయి. ప్లాస్మా అండి. నెక్స్ట్ ఒక క్రమ పీరియడ్ యొక్క భూమి 16 యూనిట్ల కర్ణం చతురస్రంగా ఉంది. దీని ఏటవాల అంచు 17 యూనిట్లు, నిలువు ఎత్తు ఎంత? ఆన్సర్ 15. నెక్స్ట్ ఆడ్ వన్ అవుట్ అడిగారండి. 85వ క్వశ్చన్. కింది వాటిలో భిన్నంగా ఉండేది WYZ. సో స్టేట్మెంట్స్ కంక్లూజన్స్ సంబంధించినటువంటిది ఇది రీజనింగ్. నెక్స్ట్ కింది పేర్కొని ఏ పన్ను కేంద్ర ప్రభుత్వం ద్వారా విభజించి సేకరించి మరియు ఉంచబడుతుంది? 87వ క్వశ్చన్ కార్పొరేట్ పన్ను. నెక్స్ట్ వన్, ఒక బాలుడు ప్లాట్ఫామ్ మీద నిల్చొని వాచ్ చూస్తే సాయంత్రం 3:45. ఇది క్లాక్స్ అండ్ డైరెక్షన్స్ కి సంబంధించినటువంటిది అండి ఇది రీజనింగ్ క్వశ్చన్. నెక్స్ట్ హీలియం పరమాణుకత ఎంత? పాలీ అటామీ. నెక్స్ట్ కింది వాటిలో దోమల జీవ నియంత్రణ కోసం ఏది ఉపయోగిస్తారు? గాంబూసియా. నెక్స్ట్ వన్ 91వ క్వశ్చన్, రుస్తుం 2 అనేది భారతదేశ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ ద్వారా అభివృద్ధి చేయబడిన ఒక డాష్ మానవరహిత యుద్ధ వైమానిక వాహనం. నెక్స్ట్ 92, అయోడిన్ ఆహారంలో డాష్ ఉనికిని పరీక్షించడానికి ఉపయోగిస్తారు? పిండి పదార్థాన్ని. నెక్స్ట్ భోపాల్ దుర్ఘటన సమయంలో విడుదలైన వాయువు? ఆన్సర్ ఫస్ట్ వన్. నెక్స్ట్ దిగువ ఇచ్చిన తరగతుల మధ్య సంబంధాన్ని ఉత్తమంగా సూచించే బొమ్మను ఎంచుకోండి. కూరగాయలు, బొమ్మలు, సింహం, చిలుక, మహిళలు, సింహం, చిలుక. సో ఇదండి ఫోర్త్ వన్, ఒకదానికొకటి సంబంధం లేవు. నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసి నంబర్ సిరీస్ లో ఆడ్ వన్ అవుట్ ఇచ్చారు, ఆల్ఫాబెట్ సిరీస్ ఆడ్ వన్ అవుట్. ఆన్సర్ మనకు ES. నెక్స్ట్ ట్రిగ్నామెట్రీ క్వశ్చన్. నెక్స్ట్ డైరెక్షన్స్ అండి, రీజనింగ్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ అర్థమెటిక్ క్వశ్చన్ ఇచ్చారు. సో ఇది కూడా కోడింగ్ డికోడింగ్ సంబంధించింది. ITNIETAMని INTIMATగా కోడ్ చేస్తే TREVNIETARBIని ఏ విధంగా కోడ్ చేయవచ్చు అంటున్నారు. సో INVERTIBRATEగా కోడ్ చేయవచ్చు, ఫోర్త్ ఆప్షన్. సో మరి ఈ వీడియోని లైక్ చేసిన వాళ్ళు స్టార్టింగ్లో ఏ విధంగా 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశానో అదేవిధంగా నెక్స్ట్ వీడియోస్లో కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. మరి ఈ వీడియో లైక్స్ 1000 దాటిన తర్వాతనే నెక్స్ట్ వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి. అలానే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్.